ఇది ఊరా అడివా? నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం. మనం టోపీలు ఎప్పుడు తీస్తాం? ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం. ఈ రోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది, మీరు టోపీలు తీశారు. బట్ మై డియర్ కొలీగ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒకరిని వెతికి అక్కడికి పంపించడానికి కాదు. పులిచెర్లకు వెళ్ళగల మునగాడు ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి. సూర్యుడు ఈ ఊరికి కొత్త లేకున్నారు. అయ్యో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఆపండి. ఏమ్మా, నేను బతుకుడు నీకు ఇష్టం లేదా? పులి నోట్లో తల పెట్టుడనే సామెతకి ఇంతకుముందు విన్నాము. ఇప్పుడు ఆ పూరీలు నిజం చేస్తుండ్రు. నువ్వు రామ్మ లోపలికి పోదాం. ఏంటోనే ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అయ్యయ్యయ్యో, గుడ్డలు పూరాగా తడిసిపోయినాయి కదా. యా ఊరమ్మ మీది? మాది చిలకలూరుపేటండి. వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి. గట్లనా? నాయనా సర్వేశ్వరా, ఏందమ్మా? కారు వానల నడపనీకి కష్టంగా ఉన్నదంట. ఈ పాపలు ముగ్గురు ఈ రాత్రికి గీడనే ఉంటారంట. భద్రం బిడ్డ, ఎల్లుండ్రి. రండి, జల్ది రండి. ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి. నా లుంగి చొక్కాలిస్తాను. ముగ్గురం ఒకేసారి చేస్తాంలేండి స్నానం. మీ లుంగి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి, వచ్చి వేసుకుంటాం. ఇగో గాడా ముగ్గర్ని ఏం చేస్తాడో మనకెరికని. లొల్లి చేసిండనుకో, గా ముగ్గర్ని చంపి కార్ల పెట్టి తగలబెట్టు. సంజైనదా? గట్లనే అమ్మా. రండి రండి. దీంతో చురు చేస్తే నా ఇంట్లోకి రానీకి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యమే అడకెళ్ళి వచ్చినదా అనుకున్నా. నువ్వు పంపినవా? నీ పేరేంది? ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరో మాట్లాడరా? గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీస్ వాళ్ళకి బట్టలు తడుస్తాయి. ఈ రోజు నీకు, నీ కొడుక్కి, నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి. ఖమోష్! పోలీసులంటే ఏమనుకున్నావే నువ్వు? లంకాగాళ్ళు అనుకున్నావా? కాకి పట్టణంటే ఏమనుకున్నావే నువ్వు? దినం కూడి తినే కాకులు అనుకున్నావా? ఎన్నడైనా లాఠీ దెబ్బ రుచి చూసినావే? వాత పడిందంటే తాత యాదకొస్తాడు. కొడతావురా? కొట్టు చూస్తా. చూస్తారేంటి? చంపండి. ఇగో ఇగో మా నాన్న ఎంపీ. దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు? గట్ల చూస్తావేదిరా? కలబడు. చూస్తావేదిరా? సంపు. భయమైతున్నదే. నా కడుపున సెడబుట్టినావు కదరా, నేనే కలబడతా. నిన్ను తంతే ఆయన పాదం అపవిత్రమైపోతుందే. నీ తల్లి కొడకా బాగో. ఈ ఊర్లో ఏ ఇంట్లోకి తలుపుండది. నీ ఇష్టం వచ్చిన ఇంట్లో దాంకో. బాగో. నీది ఫ్యాక్షన్ బ్రెయిన్ అయితే నాది యాక్షన్ బ్రెయినే. ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి ముందే ప్రతి ఇంటికి తలుపులు పెట్టించా. నేరస్తుడు ఏదో పరిగెత్తుకొస్తున్నాడు. ఎవరో అతన్ని లోపలికి రానివ్వకండి. ఇది ఎస్పీ దుర్గాప్రసాద్ ఆర్డర్.
మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళో ఒక మొగాడిని చూస్తున్నా. ఓ అరే రామా ఏం ఊశారున్నది పూరి. రావద్దు, వద్దు. ఈ ఊరి పీడ ఎరగడి. అయ్యో బిడ్డ, ఎంత పని చేసినవురా? నా కడుపు కాల్చినవు కదరా బిడ్డ. పులిసర్ల పులి బిడ్డవి కదరా. నిన్ను పశువుని చంపినట్టు చంపిండు కదరా బిడ్డ. అయ్యో బిడ్డ. అన్నా చీకటి పడి లోపల పీనిగిని తగలబెట్టాలట, తీసుకుపోదామా? రాస బిడ్డమే, రాస పీనుగు ఒక్కరిగా పోకూడది. ఒరేయ్, గుమ్మానికి తలుపులొద్దు అన్నా, శాస్త్రం అని చెప్పి గోడ కానించి పెట్టుకుంటామంటే చలో అన్నా. అదే ఇయ్యాల నా బిడ్డ ప్రాణాలు తీసుకుపోయిందిరా. పండ్రి, ప్రతి ఇంట గుమ్మానికి ఉన్న తలుపులన్నింటినీ బద్దలు కొట్టి రోడ్డు మీద పోగు పెట్టండి. పండ్రి. ఏ పోలీసుడు నా బిడ్డను చంపిండు ఆయనకి కబురు పెట్టండి. మొగుడైతే పులి చల్లలో అడుగు పెట్టమనుండ్రి. వాడు సూర్యుడు అస్తమించే లోపల రాకపోతే కట్టి పడేసిన పతి మొగోని మీద పెట్రోల్ పోసి సజీవంగా తగలబెడతామని చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏయ్ మంత్రి ఆగో, నీ కులమేంటి? ఆ? సుబ్రహ్మణ్య శర్మని, ఈ రాష్ట్ర మంత్రిని నన్ను కులవేంటని అడుగుతున్నారా? నీ గోత్రం ఏంది? దిస్ ఇస్ టూ మచ్. మచ్చో బొచ్చో నాకు అనవసరం. మా అమ్మ నాన్న నాకు కులశేఖర్ రావు అని పేరు పెట్టారు. ఈ గుడి నా కులపాళ్ల కోసమే కట్టుకున్నా. నాతో పాటు నా కులపాడిని తప్ప ఎవరిని ఈ గుడిలోకి రానియను. కావాలంటే హైకోర్టులో కేసు వేసుకో. ఏయ్, జడ్జి గారిని కూడా కులం అడిగాకనే సమాధానం చెబుతా. అట్టా కాదయ్యా, ఈ దేవుడికి మొక్కుని నేను మంత్రిని అయ్యాను. కొబ్బరికాయ కొట్టెళ్తున్నాయా? ఆ మెట్ల కింద బండ మీద కొట్టిపో. ఏయ్, నువ్వు అంతగా కొబ్బరికాయ కొట్టాలంటే మీ డ్రైవర్ని పంపు. అతను మా కులం వాడే. మాతో కలిసి కొబ్బరికాయ కొట్టి నీకు ప్రసాదం పెడతాడు. ఇక బయలుదేరు. పదండ్రా. ఈ కులపిచ్చి పోయేది ఎప్పుడు? ఈ దేశాన్ని నేను బాగు చేశాను. మీరు ఈ రాష్ట్రం వరకు నాకు తెలిసి రావాలి, నువ్వు పద. దుర్గా, పంతులు గారు, ఆంజనేయ దండకం చదవండి. అయ్యో, ఇది శివాలయం చెల్లి. ఆంజనేయ దండకం చదివితే వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుని మనకి హాని చేస్తారు. అర్చనే చేయండి. ఇవాళ ఎస్పీ దుర్గా ప్రసాద్ చెల్లెలు చూడడానికి వెళ్ళాలి కదే. ఇదే ఊగిపోతండే. నేను ఊగిపోతుంది దుర్గా ప్రసాద్ విగ్రహం చూసి. దీన్ని ఇంట్లో వదిలేసి మనం వెళదామండి. ఆ పని చేద్దామే. ఆ? నాకేమైంది? ఎందుకు మనం గుళ్ళో ఉన్నాం? అమ్మ వదిలింది. ఏయ్ నీ బొంద, నేను బాగానే ఉన్నాను. అమ్మయ్యా. తమ్ముడు, ఆ. మనం పెళ్లి చూపులకు వస్తున్నామన్న ఈశ్వరరావు కబురు చెయ్యి. అట్నే. చిన్నప్పుడు నాకు చొక్కా వేసుకోవడం చేత కాకపోతే ఇలాగే తొడిగేదానివి. నీ కొడుకు మళ్ళీ ఓ 4 రోజుల పాటు చిన్నపిల్లాడైపోయాడు అనుకో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పారుగా డాక్టర్ గారు, కుడి చేయి నరాలు దెబ్బతిన్నాయి, మళ్ళీ మామూలు కావాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చెయ్యాలి అని. అంతేగా, నీ పెళ్లికి కుడి చేత్తోనే అక్షింతలు వేసి ఆశీర్వదించాలిగా. ఆ రోజుకి వచ్చేస్తుందిలే. నాన్న కాలిటు. నాన్న లేండి నాన్న. ఎరా, మీ అమ్మ చొక్కా తొడగచ్చు, మీ చెల్లాయి బెల్ట్ పెట్టచ్చు, నేను బూట్లు తొడగకూడదా? ఫస్ట్ ఫారంలో నువ్వు లేసులు సరిగ్గా కట్టుకోవటం లేదని నేను బెత్తం పట్టుకుంటే, చిన్నపిల్లవాడికి చేత కాకపోతే నేర్పండి లేదా మీరే కట్టండి అని మీ అమ్మ దెప్పి పొడిచేది గుర్తుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను కదా, కొంచెం లేట్ అయింది. మన డిఐజీ గారు ఇక్కడికి వస్తున్నారు సార్. ఆయన వస్తున్నారా?
దుర్గాప్రసాద్, ఈ ఏరియాలో నేను పోలీసుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన ప్రతి పోలీస్ ఆఫీసరు ఈ రోజు సగర్వంగా నేను పోలీసుని చెప్పుకుంటున్నాడు నీ మూలంగా. థ్యాంక్ యూ సార్. ఈ చేతులతో నీకు విశిష్ట సేవా పథకాన్ని అందించాల్సిన నేను నీ రిటైర్మెంట్ కాగితాన్ని అందిస్తున్నాను. ఇది డ్యూటీలో ఉండగా నువ్వు డిజేబుల్ అయినందుకు ప్రభుత్వం ఇస్తున్న చెక్. సార్, నేను ఈ పోలీసు ఉద్యోగం భుక్తి కోసం చేయడం లేదు, అంకిత భావంతో చేస్తున్నాను. ఆ కాళేశ్వరరావు వర్గానికి ఉరిశిక్ష పడే వరకు నన్ను డ్యూటీలో ఉండనివ్వండి. నేను ఇంతవరకు నా సర్వీసులో రూల్స్ దాటి ఏ పని చేయలేదు. ఐఎమ్ సారీ మిస్టర్ డిఐజీ. రూల్స్ ప్రకారం వెళ్ళాడు కనుకే నా కొడుకు చేతికి ఆ పరిస్థితి వచ్చింది. ప్రజలు ఏమైపోతేనే నేను క్షేమంగా ఉంటే చాలుకుంటే ఇలా జరుగుండేదా? అంటే మీ అబ్బాయి కోసం భారత శిక్షా స్మృతిని కొత్తగా రాయించమంటారా? అతని కోసం రూల్స్ నేను మార్పించి చెప్పేది అది కాదండి. నా కోసం రూల్స్ మార్పించక్కర్లేదు సార్. ఈ ఆర్డర్ ఇచ్చి మీరు నా యూనిఫామ్ ని తీసుకెళ్లగలరేమో గానీ నా సంకల్పాన్ని తీసుకెళ్లేరు, నా ఆశయాన్ని మార్చలేరు, నా కర్తవ్యాన్ని ఆపలేరు. మిస్టర్ దుర్గా ప్రసాద్, చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నావు. సుపీరియర్ ఆఫీసర్ వస్తే సెల్యూట్ కూడా చేయలేను నువ్వు డ్యూటీ ఎలా చేస్తావు? ఐఎమ్ సారీ, ఐ డిడ్ంట్ మీన్ ఇట్. అయ్యా విశ్వేశ్వరరావు గారు నమస్కారం అండి. అయ్యా ఆ కాశీ విశ్వేశ్వరుడు దయతలిచాడండి. అయ్యా త్రిమూర్తి కళ్యాణ మండపం దొరికిందయ్యా. ఒరే దుర్గా, త్రిమూర్తి కళ్యాణ మండపం బుక్ చేశారట, అది మనకు సరిపోతుందంటావా? చెల్లెలి పెళ్లికి అది సరిపోతుంది కదా నాన్న. అయ్యా అంటే అబ్బాయి గారి పెళ్లికి వేరే కళ్యాణ మండపం ఫిక్స్. చెల్లెలి పెళ్లికి ఏమిట్రా? మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి ఒకే కళ్యాణ మండపంలో జరిపించాలనుకున్నాం కదా. ఆ ముహూర్తానికి చెల్లెలి పెళ్లి జరుగుతుంది, నా పెళ్లి జరగదు. అదేంటన్నయ్య? అవునమ్మా, హేమ నన్ను ఒక పోలీస్ ఆఫీసర్గా అభిమానించింది. ఈ రోజు నేను ఆ యూనిఫామ్కి దూరం అయ్యాను. దుర్గా, ఒక ఆడపిల్లను జీవితాంతం బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న. ఒరే, నీకు నేరస్తుల మనసు తెలుసు కానీ ఆడపిల్ల మనసు తెలియదురా. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల మనసు తెలుసమ్మా. వాళ్ళు వద్దని చెప్తే మనకు అవమానం, మనమే వద్దని చెప్పడం సంస్కారం. నువ్వు నాన్న వెళ్ళిరండి. నా మాట వినమ్మా, ఈ పెళ్లి ఆపేద్దాము. ఏ తండ్రి అయినా తన కూతురు సుఖపడుతుందన్న ఇంటికే కోడలుగా పంపుతాడు గాని కోరి కష్టాల కుంపట్లోకి నెట్టడమ్మా. కష్టమైనా సుఖమైనా అనుభవించాల్సింది నేనే కదా బాబాయ్. నిజమేరా, నువ్వు అతనిలో ఏ పౌరుషం చూసి ఏ సాహసం చూసి చేసుకుందాం అనుకున్నావో ఇప్పుడు అవన్నీ అతను. రండి 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 బాబు గారు. కూర్చోమంటారా? అదేమిటి? మీ మాటలన్నీ విన్నాను. పెద్దవారు మీరు కోపం తెచ్చుకుంటే ఎలా? కోపంతో రాలేదండి, ఆవేదనతో వచ్చాను. మీరు ఏమనుకుంటున్నారో అది మీకంటే ముందే మా అబ్బాయి అనుకున్నాడు. ఈ పెళ్లి మానేద్దామని మీతో చెప్పి రమ్మన్నాడు. పైకి బాధ నటించినా మీకు ఈ విషయం ఆనందాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. మాకు సెలవు ఇప్పించండి. పద. ఆగండి మావయ్య, ఈ పెళ్లి మా నాన్న నిశ్చయించలేదు, మీరు నిర్ణయించలేదు. నేను కోరుకున్నాను. ఈ పెళ్లి ఇష్టమో కాదో చెప్పవలసింది నేను. ఏ క్షణంలో నేను మీ అబ్బాయిని చూశాను అప్పుడే ఆయన్ని భర్తగా ఊహించుకున్నాను. లగ్నపత్రిక రాస్తే సగం పెళ్ళైనట్లని మీ పెద్దలే చెప్తారుగా. అది కాదే, ఆడది తలుచుకుంటే ప్రపంచ యుద్ధాలు సృష్టించడమే కాదు, ప్రపంచంలో సాధ్యం కాదు అన్నది సాధించి పెట్టగలదు. వైద్య శాస్త్రం ఆయన చేతి గురించి ఏ రాసిందో నాకు తెలియదు. నా కోసం, నా ప్రేమ కోసం ఆయనకి సేవలు చేసుకుంటాను. మళ్ళీ ఆయన మామూలు మనిషిని చేస్తాను. అంటే
మన కులం గోత్రం మంట కలిపి పెళ్లి కాకుండానే బరి తెగించి అత్తారింటికి వెళ్తావంటే ఇది కులానికో గోత్రానికో సంబంధించింది కాదు నాన్న, మనసుకి మానవత్వానికి సంబంధించింది. నాది బరి తెగింపు కాదు, కోరుకున్న వాడి కోసం గురి తెగింపు.